కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టెను. యెషయా 7:14. ప్రిస్కిల్లాని బట్టి అందరూ చప్పట్లు కొట్టండి. తర్వాత దీపిక. నెక్స్ట్ తేజస్వి. రెజినా. ప్రిన్సీ తర్వాత చెప్తుంది, నువ్వు చెప్తుంది. ప్రిన్సీ చెప్పాలి. గట్టిగా చెప్పు, కేకలేస్తారా? మళ్ళీ చెప్పాలి. యేసు దేవునికి స్తోత్రం. ప్రిన్సీని బట్టి అందరూ చప్పట్లు కొట్టాలి. దేవునికి స్తోత్రం. యజనాన్ని బట్టి అందరూ చప్పట్లు కొట్టాలి. వచ్చే సంవత్సరం మంచిగా చెప్పేలాగా. అలాగే ఆద్య. మీరు అర్థం చేసుకోవాలి. చైనా భాషలో కొరియా భాషలో కూడా ఉంటాయి. ఎందుకని బట్టి మనిషిని బట్టి అర్థం చేసుకోవాలి. ఆద్య చెప్పాలి. చెప్పాలి. చెప్పు ఆద్య. నేను చెప్పు నుంచి వివేక్ పాల్ వచ్చేది. వివేక్ పాల్ రావాలి. ఎనోష్ అంటావు. వివేక్ పాల్ రావాలి. వచ్చి నుంచోవాలి. వివేక్ పాల్ అద్విక్ శృతి వచ్చి నుంచోవాలి. ఇక్కడ ఈ లోపల చెప్తాడు. గట్టిగా చెప్పాలి. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. కొలసి. నెక్స్ట్ రావాలి వివేక్ పాల్. లూలు అయిపోయింది. ఇంకా ఆ బైబిల్ తీయమ్మ పక్కకి. చెప్పారు. వస్తున్నాయి.